సరే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కదా, ఇంకా గట్టిగా 70 రోజులు 80 రోజులు ఉంది. ఎవరికి వాళ్ళు గెలుపు మాదంటే మాదంటా ఉన్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లేదా? నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు గెలకండి ఎలాగుంటారండి? ఈయన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు ఇస్తున్నాడని, ఏమి ఇస్తున్నాడు చెప్పమనండి. సగం పథకాలేమో సగం ఇస్తున్నాడు, ఇంటికి సగం పంపించేస్తున్నాడు. ఎవరింటికి? జగన్మోహన్ ఇంటికి పట్టుకెళ్తున్నాడు. పట్టుకెళ్తుంటే పథకాలు ఇస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు ఎందుకు దేనికి ఇస్తున్నారు చెప్పమానండి? పలానోళ్ళు ఇచ్చారని జనాభాగా చెప్పమానండి ఒకసారి. ఉపయోగం లేదంటారు అసలు ఇచ్చేవాడు. ఏంటి ఉపయోగం అండి? మేము ఎట్టామంటున్నారు, వాళ్ళు చూసి మేము ఎట్టామంటున్నారు. మాయా కాపీ కొట్టి వీళ్ళు పెట్టారు. అప్పుడు తెలుసా మీకు? అది కాపీ కొట్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది మోసం చేశారు, అది మోసం చేశారు అన్నారు. ఇసుక ఉంది, ఇసుక ఫ్రీగా ఇచ్చారు మాకు జనాభాకి. ఈయన ఇచ్చింది ఏముంది? ఒక లారీ కావాలంటే 50,000 30,000 దోసేస్తున్నారు. ఇసుక దోసేయడం ఇవన్నీ దోసేస్తున్నారు. ఇదేనండి ప్రభుత్వం? ఇది రోడ్లు లేవు, ఒక ఇది లేదు, అభివృద్ధి లేదు. మేము అభివృద్ధి చేసేస్తున్నామని ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ, తెలుసండి? అది ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలు మెకానిక్ సార్. మెకానిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి? మాదండి ఫీల్డ్ వచ్చాకండి సర్వనాశనం అయిపోయిందండి. రోడ్డు మీద పడిపోయినట్టు పడిపోయామండి. అస్సలు ఒక పని కానీ ఏం కానీ లేదు, రోడ్డు మీద పడిపోయాం. తిండికి లోటు అవుతుంది మాకు. ఉండేవాడికి దోశ పెట్టేస్తున్నాం ఉంటుందండి, లేనోడికి లేదు. కారణం ఏంటంటారు? కారణం ఏంటండి? ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏలా దోసేస్తుంటే మాకేమవుతుంది? ఇసుక రేటు ఉంది, ఓ పని చేయాలి లేదు. ఓ జనరేటర్ సామాన్లు కొనాలనుకోండి, మేము ఓ జనరేటర్ బిగింతున్నాను, అది రూపాయికి 100 రూపాయలు అయిపోయింది ఈరోజు. ఇటు రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కందిపప్పు ఉందండి, మా అయ్యంలో చంద్రబాబు నాయుడు గారి అయ్యంలో 60 రూపాయలు ఉండేదండి. ఈరోజు ఎంత పెంచారు చెప్పమనండి? 200 రూపాయలండి కందిపప్పు. కోటాలో ఇస్తున్నారంటే ఎలసం దగ్గరికి వచ్చేటికి మొన్న నెల నుంచి ఇస్తున్నారు కోటా పప్పు. అంతకుముందు ఏదండి? పోలే బియ్యం ఇస్తున్నారు, మోడీ గారు ఇస్తున్నారు, కానీ ఆ ప్రీ బియ్యం వీళ్ళిస్తున్నారండి. ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏంటండి ఈ ప్రభుత్వం? మా చంద్రబాబు నాయుడు గారిని చేసేది ఏమీ లేదు. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకోమానండి, శబాస్ మేసం తిప్పొస్తారు మా చంద్రబాబు నాయుడు గారు. మా లోకేష్ బాబు కానీ మా కార్యకర్తలందరికీ ఆయన చేస్తానంటున్నాడు, చేసి చూపెడతాడండి. మా కార్యకర్తలను ఏమైనా చేసినా అస్సలు ఎవరిని వదిలిపెట్టాడండి. మరి జనసేన పరిస్థితి ఏంటంటారు? జనసేన అది ఏంటంటే అండి, జనసేన మాలో కలిసే ఉంటుందండి. మేము ఎందుకంటే ఎవరైనా పోరాడదామని చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని జాగ్రత్తగా మనం ఇది చేద్దామని చూస్తున్నారు ఇద్దరు కలిపి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు. ఏంట్రా వీళ్ళందరూ పాడైపోయారు, రాష్ట్రం అంతా పాడైపోతుందని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన వచ్చాడు. అది సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు విజయవాడ రాజకీయాలు అందరూ కూడా హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసినేని నాని తెలుగుదేశంలోంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి త్వరలోనే అందులో చేరతానని చెప్పిన పరిస్థితి. ఒక సామాన్యులుగా మీ అభిప్రాయం ఏంటి? కేసినేని నాని వైసీపీలోకి వెళ్ళడం? నాని గారు చాలా తప్పు పని చేశారండి. ఆయన వైసీపీలోకి వెళ్ళిన వల్ల బ్యాడ్ అండి. ఆయన వేరే పార్టీ పెట్టుకున్నా బాగుండు, వేరే ఆయన సొంతంగా పెట్టుకొని దిగి వెళ్తే చాలా బాగుందండి. ఆయన ఈ వైసీపీలోకి వెళ్ళాక ఉండి పరువు కూడా పోయిందండి ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అన్నది సరిపోరండి. ఆయన వీళ్ళకి అన్నం పెట్టాడు, అన్నం పెట్టిన చెయ్యి నరికేస్తున్నారు. అది చాలా తప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని అలా తప్పు చేయొద్దు అంటాడు. ఇప్పుడు పూలు గుర్తు ఇచ్చాడు ఆయన, పూలు గుర్తొస్తే పక్క దోసేస్తే ఆయన కోపం రాదండి? ఆ రోజు ఢిల్లీ వెళ్ళి ఇదిగో అని ఇచ్చాడు, మరి కోపం రాదా? నువ్వు ఏ పార్టీలో, ఇప్పుడు పార్టీ ఉంది, ఆ రైతులు పాడైపోతున్నారు, ఏమైనా ఒక్కసారి మాట్లాడారా మీరు? నాని గారు మాట్లాడలేదు కదా. నాని గారు మాట్లాడకుండా ఇవన్నీ చేసి ఇవన్నీ చెంది మరి వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే పార్టీలో ఇప్పుడు మేము కష్టపడుతున్నాం, మాకు దారిస్తానంటున్నారు, పార్టీలో కష్టపడ్డాం కాబట్టి. మీరు అలా చేసుకోవాలి. ఎక్కడ చేశారు?
చెప్పమనండి, ఒక్క మాట చెప్పమనండి నాని గారిని. అంటే ఇక్కడ ఆయన చెప్తూ ఏంటంటే విజయవాడ మొత్తం రాజకీయాలను కూడా నా తెలుగుదేశం పార్టీని నా భుజ స్కంధాల మీద మోసాను, నేను పార్టీని నిలబెట్టాను నేనని చెప్పని అంటున్నాను. అంటే కార్యకర్తలు ఆయన్ని నిలబెట్టారా లేకపోతే ఆయన పార్టీని నిలబెట్టారా అనుకోవాలా? నేను ఒకటి చెప్పేది అంటారా, ఆయన చాలా తప్పు మాట అన్నాడండి. అది చాలా తప్పు. మా కార్యకర్తలు లేకపోతే ఎక్కడ ఉన్నదండి వీళ్ళకి? మా కార్యకర్తలు కొట్టినా తిట్టినా ఎండొచ్చినా వానొచ్చినా నానా పాటలు పడి తిరుగుతున్నాం మేము, ఇంటింటికి తిరిగి చేస్తున్నాం. అంతేగాని ఆయన వల్ల ఏం గెలిచాడు కదండి. ఆయన సొంతంగా గెలిచేయమనండి, ఒకసారి చూస్తాను, ఈసారి చూద్దామండి, గెలిచేయమనండి నాని గారిని. వైసీపీ డిక్లేర్ చేసింది ఆయన ఎంపీగా పోటీ చేసుకోమనండి, చేస్తే ఎవరికి ఎన్ని ఓట్లు పడితే అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఎందుకే సార్ మనం మాట్లాడుకోకూడదు? నాని గారు అప్పుడు అనుకుంటారు మాట, ఎందుకో చంద్రబాబు నాయుడు గారిని వదిలేసాము అని అనుకుంటారండి. అది అంటే కొంతమంది చెప్తా ఉన్నారు, అందరూ ఓడిపోయే నావలు మునిగిపోయే నావలు ఎందుకుంటారు, గెలిచే నావలోకి వస్తారు అని చెప్పి అని అంటా ఉన్నారు. మీకు ఒకటి చెప్పేది అంటారా, ములిగిన నావ ఎప్పుడు తేలదని అనుకోవద్దు, తేలదని అనుకోవద్దు. ములిగి నావ ఎప్పుడును తేలుతుంది, తేలి అదే స్పీడ్గా పరిగెడుతుంది, అదే స్పీడ్గా పరిగెడుతుంది. స్పీడ్గా పరిగెట్టకుండా ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఆ నావ ఎలా పరిగెడుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతారో చూడండి ఒక్కొక్కరు. అది సో అయితే ఫైనల్గా తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటారు. మీకు పక్కాగా అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు అందరూ మాకు కావాలి. అందరూ కూడా మేము గట్టిగా చేస్తున్నాం, కార్యకర్తలు కానీ ఎవరు కానీ. మా చంద్రబాబు నాయుడు గారు లెగ్గితే మాకు దారి దొరుకుతుంది, మాకు దారి దొరుకుతుంది. ఇన్నాళ్ళ 100 రూపాయలు సంపాదిస్తే ఇంట్లో 50 రూపాయలు అయ్యి 75 రూపాయలు జాతి పెట్టుకుండేవాళ్ళం. ఏముందండి ఇప్పుడు చెప్పమనండి? రూపాయి వస్తువు 100 రూపాయలు అయింది. తెలీదా ఈ ప్రభుత్వానికి? అభివృద్ధి చేశాను అంటున్నారు. ఎవరండి చేసిన చెప్పమనండి? ఎన్టీఆర్ జిల్లాకి అధికార ప్రతినిధిని, మేము ఎన్టీఆర్ జిల్లా అంతా తిరుగుతాను. ఏది ఎక్కడ చూసినా ఏముంది, ఎక్కడికక్కడే పడుకొని ఉన్నాయి. అదండి.